గణిసింహాద్రి గారు, ఇంతకు ముందు మీరు పెట్టిన ప్రెస్ మీట్ జేపీ అగ్రహారం భూముల మీద పెట్టారు కదా, దాని మీద నన్ను జేపీ అగ్రహారం గ్రామ ప్రజలు నాయకులు కలిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా సంతోషం. ఏదైనా ఒక చర్చ అన్నది రావడం అన్నది, అభిప్రాయాలు తెలుసుకోవడం అన్నది అవసరం ఉంది. ఇక్కడ దాన్ని తప్పుపడడానికి లేదండి. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ వ్యవహారం, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. మన అభిప్రాయం, వాళ్ళ ఆలోచనలు మనకు ఉంటాయి. మనతో ఏకీపించడం వాళ్ళకి లేదు, వాళ్ళతో ఏకీపించడం మనకి లేదు. కానీ ఇక్కడ జేపీ అగ్రహారం వ్యవహారంలో రైతులకి అన్యాయం జరగాలన్నటువంటి ఆలోచన ఏ కోసాన్ని ఎవరికి ఉండవు. మొదటి నుంచి ఎక్కడ 2014 నుంచి చూస్తున్నాం. ఎప్పుడూ రైతుకి అన్యాయం జరగాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదండి. రైతుకి అన్యాయం జరగాలని కాదు, రైతుకి న్యాయం జరగాలనే మా పోరాటం. ఇప్పటికే ఎప్పుడు కూడా రైతుకి న్యాయం జరగాలని. సమస్య ఏంటంటే 100 సంవత్సరాలు బట్టి అక్కడ ఒక సమస్య ఉండిపోయింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఒక పాస్బుక్ కానీ, లేదంటే ఒక రిజిస్ట్రేషన్ కానీ, లేదా మరికొట్టి కానీ లేవు. లేకపోవడం వల్ల సమస్య జటిలంగా ఉంది. అలాగది ఉన్నదాని మీద ఈ మధ్యలో జరిగాయి. 2014 నుంచి 19 వరకు జరిగాయి కానీ దాన్ని వేరే అపోహలు పెట్టుకోవడానికి లేదు. అది కానీ ఏంటంటే మన గవర్నమెంట్లో ఉంది, మన ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు వాళ్ళన్నిటిగా ఒక సూపర్ ఎంపీపీగానే ఉన్నాను నేను. సూపర్ ఎంపీపీగా ఉన్నాడు, ఆయన ఏం చేశాడని చెప్పేసి అందరూ బుచ్చిరాజన్న కుర్రాడు అన్ని తెలిసిన కానీ ఆయనకి ఎందుకు మరి ఎవరు చెప్పారో ఏంటో మరి ఆయన ఓ మాట అన్నాడు. అది కరెక్ట్ కాదు. అది ఎమ్మెల్యేగా ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది, ఆయన చెప్పేతల్లో ఉన్నాం అందరూ. వెళ్ళి తర్వాత ఏంటంటే మండలంలో కూడా మా పనులు మేము చేసుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. అలా మండలంలో రూపాయి ఖర్చు పెట్టుకోవడానికి కూడా మాకు అధికారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అది అని చేత వాళ్ళ ఆలోచన ఉన్నది తప్పది. ఒకటి అంటే మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు మీ అధికారాన్ని ఉపయోగించి జేపీ అగ్రహారం భూ రికార్డులు మార్పించారన్నది వాళ్ళ అభియోగం. చూశాను, వీడియో చూశాను నేను. రికార్డు మార్పించడం అన్నది ఎంపీపీ చేసేసి పని కాదు. అది ఎంపీపీ చెప్తే తహసీల్దార్ చేసేసి పని కాదు. అక్కడ ఏదో రికార్డులు మారిపోయేది కూడా అది కాదు. రికార్డులు ఏం మారిపోలేదు. అక్కడ ఎవరో మార్పు చేయలేదు. అక్కడ రికార్డులు మేము చూసిన కాడికి, మాకు తెలిసిన కాడికి, వాళ్ళ పెద్దల టైంలో ఇది పుట్టారో లేదప్పటికి. వాళ్ళ పెద్దల టైంలో ఈయన తహసీల్దార్ కోర్టులో ఒక సెటిల్మెంట్ వచ్చింది, 2/3, 1/3 అని. తర్వాత ఏంటంటే ఆర్టీఓ కోర్టులో 1 సైడ్ అప్పుడు భూములు అని చెప్పేసి ఒకటి వచ్చింది. అప్పుడు జరిగినాయి. అవి అమలు పడలేదు. రెండోది, దాన్ని వీళ్ళు ఏంటంటే అపోజ్ చేయలేదు. అప్పీల్ కాలేదు. ఎవరంటే వీళ్ళు అమలు చేసుకోలేదు, అప్పీల్ కాలేదు. ఇక్కడ కొందరు అక్కడ ఆరోగ్యసారు వాళ్ళు వీళ్ళు కలిపి. ఆ సమస్య అలాగే ఉంది అప్పటికి ఇప్పటికీ. అది అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఇనాం భూములు అన్నది ఉన్నాయి, కానీ ఇనాం తాలూకా శిస్తు మాత్రమే వసూలు చేసుకునే హక్కు వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది తప్పించి భూమి హక్కు ఎవరికి అమ్మలేదని అంటున్నారు. అవి రికార్డ్స్ ఉన్నాయి, నోటి మాటలు కాదవి. భూమి వాళ్ళకి ఉరట్లు రాజులు ఇచ్చారు. ఉరట్ల రాజులు వీళ్ళకి రాసిచ్చింది ఏంటంటే మీరు శిస్తు తినండి, ఇది భూమి రైతులకు ఇచ్చేయమనేటువంటి పరిస్థితి ఏం కాదు. అక్కడ వరకు మనకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళు రాసిచ్చారు, వీళ్ళేదో వీళ్ళకి శిస్తులకి ఇచ్చుకున్నారు, వాళ్ళు వీళ్ళకి శిస్తులకి ఇవ్వమన్నటువంటి పరిస్థితి ఏం కాదు కదా. అక్కడ అలా ఎక్కడా ఉండదు కదా. వాళ్ళు మళ్ళీ ఎవరికో అమ్ముకున్నారు కొంత. వాళ్ళు కలిపి ఏనాందారులుగా పట్టులు పెట్టారు. ఒక తీర్పులు వచ్చాయి. తహసీల్దార్ కోర్టులో ఒక తీర్పు వచ్చింది, 2/3, 1/3 అని. వాళ్ళు వీళ్ళు కలిపే చేసుకున్నారన్న పరిస్థితుల్లో ఆ తీర్పులో క్లియర్గా ఉంది. రెండోది ఏంటంటే ఆర్డీఓ 1 సైడ్ మాకు ఇవ్వండి అని వీళ్ళు కోరారు. దానికి ఆర్డీఓ ఒప్పుకున్నాడు, దాన్ని చేశారు. ఆ వేళ జరిగిన పరిస్థితి అది. ఆ వేళ జరిగినటువంటి పరిస్థితి అది.
అప్పటికి ఇప్పటికి దాన్ని అప్పీల్ చేయలేదు, రైతులు అప్పీల్ చేయలేదు. అలాగని చెప్పేసి దీన్నేమో ఒక సెటిల్మెంట్ క్లియర్ చేసుకోలేదు. ఆ $1,30 భూమి ఇవ్వడానికి అవదబ్బాయి అని చెప్పేసి ఏదో ₹10 ఇచ్చేదాన్ని లేదనిపించుకోవడం, మరికొట్టి చేసుకోలేదు. ఒకటి అదనాలి జరిగింది అది. అంతేగాని రికార్డు లేని అవడం మార్చేందుకు ఏమన్నా ఇందులో ఏ రికార్డు మార్చేస్తారు? అయ్యో తొందరపాటు మాటలు, తర్వాత అవగాహన లేనటువంటి మాటలే. కానీ రికార్డులు మార్చేయడానికి, ఒక ఎంపీపీ మార్చేయడానికి, ఒక ఎమ్మెల్యే మార్చేయడానికి, రికార్డు మార్చేయడానికి ఏముండదు అక్కడ. అది ఆఫీస్లో రికార్డు మార్చేయడం అంటే సులువు కాదు. ఏదో ఏదో ఒకదైతే వాళ్ళ 20 నెంబర్లో అటు పేరు ఇటు పేరు మార్చేయడం కాదు. కానీ ఒక గ్రామం, ఒక ఇష్యూ, ఒక కోర్టులు, తంతు తమాసవాటం ఉందో అంతాను. అది జరిగే పని కాదు. అది వాళ్ళు తెలుసుకోవాలి. అది తెలిసేది. అది పూర్తి అవగాహన లేనటువంటి మాటలు అవి. సర్లే, దాన్ని అలా కట్టిపెట్టు. ఇక్కడ ఏంటంటే రైతుకి ఎప్పుడు కూడా నష్టం జరగాలన్నటువంటి మాట ఎవరో లోపల ఎవ్వరూ ఆ రకమైన పరిస్థితి ఆలోచన ఉండదు. ఎందుచేత రాజు ఇక్కడ ఎవరైనా రాజు వచ్చాడు, చేశాడు, వ్యవహారం చేశాడు. ఎందుకో వచ్చాడు, కారణం వచ్చింది కాబట్టి ఆయన వచ్చాడు, ఆయన దిగాడు, ఆయన ఏదో డబ్బులు ఉన్నాడు కాబట్టి ఏది చేసుకెళ్తున్నాడు. దాన్ని ఎమ్మెల్యే మేము వ్యవహారం అందరూ తిరిగాం, కానీ దాన్ని అడ్డుకోలేకపోయాం. గవర్నమెంట్ ఉన్న జరిగేది దాన్ని అడ్డుకోలేక వాళ్ళకి రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళాయి. అప్పుడు పరిస్థితి అది అలా ఉంది. తర్వాత ఏం చేసామంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ సమస్యలుగా ఉంది, అది రిజిస్ట్రేషన్ గంట అయిపోయి ఎప్పుడైనా ఇది లేనిపోయినటువంటి ప్రమాదం ఏంటి గ్రామానికి అని చెప్పేసి ఏదో రాజకీయ మార్గం కోసం చూసి దాన్ని శబ్దం చేసుకోవడం మంచిది కదా, ఎంతకాలం ఉంటామని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి 2 వర్గాలు అక్కడ కూర్చున్న వాళ్ళు సత్యనారాయణ కుర్రాడును, తర్వాత ఏంటంటే శంకర్రావు అన్న కూడా లేరు, కానీ మిగతా వాళ్ళు అందరి పెద్దలు ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ కూడా ఆయనతో మాట్లాడుకొని వ్యవహారం చేసి కార్యక్రమం చేసి అంతా చేసి మొత్తం మీద ఏంటంటే ఆ గ్రామంలో ఎకరాకి 20 సెంట్లు భూమి ఆయనకి ఇచ్చేలాగా, అది ఇక్కడ ఇష్టం వచ్చిన దగ్గర ఇచ్చేలాగా 20 సెంట్లు. ఆ రకంగా ఒక ఒప్పందం అయింది. ఒప్పందాన్ని అమలు చేసుకుంటున్నారు. అమలు చేసుకునే పరిస్థితుల్లో ఒప్పందం వరకే ఉన్నాం. అమలు చేసే దగ్గర మళ్ళా మాకు రాజుగారు మాకు సంబంధం లేదు, ప్రెసిడెంట్ సంబంధం లేదు, తర్వాత ఎక్స్ ప్రెసిడెంట్ మాకు సంబంధం లేదు. మాకు మళ్ళా చేసుకుంటారు. ఇక దాన్ని బ్రేక్ చేశారు. మళ్ళా ఏదో 85 ఎకరాల దాకా చేసుకున్నారు, 30 మంది 40 మంది చేసుకున్నారు. బ్రేక్ చేశారు. ఒప్పందాన్ని బ్రేక్ అయ్యింది. ఎందుకైంది? మళ్ళా కాగితాలు ఉన్నాయి, మేము కోర్టుకు వెళ్తున్నాం, వ్యవహారం చేస్తున్నాం, మీరు తొందరపడకండి అని చెప్పేసి ఇందులో మళ్ళా ఈ శంకర్రావు అని, తర్వాత ఏంటంటే మన బుచ్చిరాజు అని, ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ తయారయ్యి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏ కోర్టుకు వెళ్ళారు? హైకోర్టుకి వెళ్ళారు, విజయవాడ హైకోర్టుకి. వాళ్ళు వెళ్ళలేదంటున్నారు. వెళ్ళలేదు అన్నటువంటి పదం తప్పు. ఏంటి అయ్యి ఉన్నట్టు మాట్లాడుకోవాలి, కానీ లేదు ఉన్నట్టు అనుకోవడానికి పరిస్థితి కరెక్ట్ కాదు. అది మీరు గతంలో చెప్పినట్టు హైకోర్టుకు వెళ్ళారు, విజయవాడలో హైకోర్టుకు వెళ్ళారు, సింగిల్ బెంచ్ కూడా తీర్పు ఇచ్చిందని అన్నారు. వాళ్ళు మేము అసలు హైకోర్టుకే వెళ్ళలేదు, మేము ఇనాం తహసీల్దార్ కోర్టు వరకు వెళ్ళారు, తర్వాత ఆర్డీఓ కోర్టుకి మన పాస్బుక్లు ఇచ్చిన తర్వాత మేము ఆర్డీఓ కోర్టుకి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం తప్ప మేము హైకోర్టుకి వెళ్ళలేదని వాళ్ళు అంటున్నారు. భగవంతుడు మనకి నోరిచ్చడి ఏమి అబద్ధాలు ఆడుకోమని ఏం కాదు కదా. ఏంటది కోర్టులో పడ్డది ఏమో గాలికప్పు వ్యవహారం కాదు కదా. కోర్టులో కేసు, నెంబరు, కాగితాలు, తీర్పు వ్యవహారాలు ఉంటాయి కదా. నేను కోర్టుకు వెళ్ళారు, ఇక్కడ స్టక్ అయింది. ఏది స్టక్ అయింది? వీళ్ళ అనుకున్నటువంటి రాజకీయ మార్గం స్టక్ అయింది. ఇక్కడ 80-20 ఎకరాకి 20 సెంట్లు వాళ్ళ రైతులు ఇష్టం వచ్చిన దగ్గర రాజుకి ఇవ్వడం కోసం ఆయనకి ఇచ్చినటువంటి భూమి 130 ఎకరాలు దాన్ని వదిలిపెట్టేసేసి దానికి బదులు ఎకరాకి 20 సెంట్లు గ్రామంలో ఎకరానికి ఇవ్వచ్చు అనేటువంటి పద్ధతిలో ఒక అంగీకారం అయింది. అది కార్యక్రమం జరుగుతుంది. అది జరిగేటప్పుడు వీళ్ళు ఎప్పుడైతే హైకోర్టుకి వెళ్ళి వ్యవహారం చేశారో ఆగింది. దాని మీద రాజకీయంగా కొంత రకరకాలుగా కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మళ్ళీ అందరూ అక్కడ దీన్ని బ్రేక్ చేసి దాంట్లోకి వెళ్ళారు. హైకోర్టుకి ఏమని వెళ్ళారు? హైకోర్టుకి ఏమని వెళ్ళారా అన్నది మనం అది క్లియర్గా మనం చెప్పడం, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు వెళ్ళలేదంటున్నారు, అది కరెక్ట్ కాదు. కానీ మొత్తం మీద హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు తీర్పు వచ్చింది, పేపర్లో వచ్చింది, హైకోర్టు కొట్టేసింది అని చెప్పేసి
హైకోర్టుకి వెళ్ళారని వచ్చింది, ఫుల్ బెంచ్కి వెళ్ళారని చెప్పి వచ్చింది, ఫుల్ బెంచ్ కొట్టేశారని చెప్పింది. ఎన్ని పేపర్లో వచ్చింది. అయ్యేమో మనం అబద్ధాలు ఆడుకోవడానికో లేదా మరొక రకంగా అది మాయలు చేయడానికి కుదరదు. అది వెళ్ళింది వెళ్ళట్టు చెప్తారు. దాంట్లో ఎలా వెళ్ళలేదు అంటే పోనీ వెళ్ళలేదు అనుకో, మనకి ఇప్పుడు అది వెళ్ళారు కొట్టేసింది ఆల్రెడీ. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా వెళ్తారు అన్నటువంటి ఆలోచన ఏదో వినపడ్డది. అది వెళ్ళారు లేదన్న సంగతి ఇంకా మనకు తెలియదు. అది వెళ్ళలేదు అనుకోవడం మాత్రం తప్పది. వెళ్ళారు వెళ్ళారు రెండు కొట్టేసిన తర్వాత నేను అనేది ఏంటంటే కొట్టేసిన తర్వాత ఏంటంటే రాజకీయాలు భూములు ఇచ్చేమనో రాజకీయాలు లేదా గ్రామం వచ్చేసి పొమ్మనో అని చెప్పేసి చెప్పి ఆరోగ్య మనకి ఎవరు లేదు కదా. చెప్పిన తర్వాత ఏమైందంటే హైకోర్టు ఎప్పుడైతే ఆ రకంగా రెండు డెసిషన్ తీసుకుందో అప్పుడు రాజు ఏం చేశాడంటే ఆల్రెడీ వాడి భూమిలోకి వాడు అడ్డం కోసం అని చెప్పేసి అక్కడి నుంచి మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తీసుకొని వచ్చాడు ఇక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళైతే కష్టం పడ్డారు, పోలీసులు వచ్చారు, ఏదో ఎమ్మెల్యే గారు లేరు, వారం రోజులు పోయిన తర్వాత సిట్టింగ్ అవుదాం అని చెప్పేసి మళ్ళీ డిస్కస్ అయిపోయాయి. మళ్ళా 10-15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఆయన మళ్ళీ రంగప్రవేశం చేయడం కోసం అని చెప్పి ఆయన ప్రయత్నమే చేశాడు. మరి ఒకటి చెప్పింది చేస్తున్నాడో లేకపోతే మరొక రకంగా చేస్తున్నాడో మొత్తంగా రంగప్రవేశం చేయడం కోసం ఆయన 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 ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. రైతులు ఏం చేశారంటే మీరందరూ కూడా వాళ్ళ భూమిలోకి వస్తారని చెప్పేసి వాళ్ళు వస్తారని మనం అడ్డుకోవాలా, ఇక్కడే అడ్డేవాళ్ళ చేయాలనే పద్ధతుల్లో మీరు ప్రయత్నం మీరు చేస్తున్నారు. అదే టైంలో నేను నర్సీపట్నం చూస్తున్నాను. వచ్చేటప్పుడు వాళ్ళు తీరి వ్యవహారం చూస్తే కొద్దిగా తేడా కనపడుతుంది. ఏమో మాటలేమంటున్నారో అర్థం కాలేదు. నన్ను ఏదో అంటున్నట్టుగా నేను కొద్దిగా బండి ఆగి ఏటమ్మా ఏంటి మంచిగా చదివేటి ఏంటి మాట్లాడుతుంది ఏంటి చెప్పేసి నేను వెళ్తే మన వాళ్ళ ఎక్కడ వచ్చాడు, అదే ఆకలి పడి ఉంది మీరు వెళ్ళేది అని చెప్పేసి ఏదో అన్నారు. నేను వెళ్ళేసాను. కానీ పరిస్థితి చూసిన తర్వాత ఇదొక అవగాహన లేకుండా ఇది మొండిగా వెళ్తున్నారేమో. గతంలో రాజీ అయింది, రాజీ బ్రేక్ అయింది, కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళకి దీన్ని మళ్ళీ సరైనటువంటి మార్గంలో పెద్దలు ఉన్నారు, ఏ గవర్నమెంట్ ఉన్నది, పెద్దలు ఉన్నారు, గవర్నమెంట్ ఉన్నది. ఈ టైంలో వల్ల ఒకసారి మనం సిట్టింగ్ అయ్యో వ్యవహారం చేస్తూ మళ్ళీ కూర్చొని చేసుకోవాలని వస్తుంది. కానీ ఇది ఏదో కొట్లాటికి తిట్లాటికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అది గ్రామానికి అంత మంచి పని కాదు. ఇది ఆ పరిస్థితి రాకూడదు. ఉన్న యథార్థం తెలిస్తే కొద్దిగా బ్రేక్ అవుతారు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే అప్పుడు ప్రత్యేకించి మిమ్మల్ని క్యాచ్ చేసి ఉన్నది ఏం జరిగింది నాకు తెలిసినటువంటి పరిస్థితి అంతా కూడా ఉన్నది చెప్పాను నేను. అది రాజుకి సపోర్ట్ కాదు, అది రాజు కోసం చెప్పలేదు, అది గ్రామస్తుల కోసం చెప్పాను నేను. గ్రామస్తులు కాదు స్పీడ్ తగ్గుతారు, ఆలోచనలో పడతారు, ఏం జరిగిందని ఒకసారి వెనక్కి తిరిగి చూస్తారు. ఒకసారి ఆలోచనలో పడి ఏం జరిగింది తెలుసుకుంటే కొద్దిగా స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ తగ్గితే మనం రాజకీయానికో మరికొదానికో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ వేళ నేను తీసుకున్నటువంటి నిర్ణయం అది. అంతేగాని గ్రామాన్ని ఏదో ఇబ్బంది పెట్టారనో ఆ ప్రజలకు ఇబ్బంది పెట్టారనో ఆ ప్రజలే కాదు ఏ ప్రజలకి మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఏ ప్రజలకైనా మనం సాయం చేయాలి కానీ ఎవరిని మనం అలాగా కాస్త డామినేట్ చేసే పరిస్థితి కూడా ఉండదు మా దగ్గర. అది వాళ్ళకి తెలిసినది, అది ఆ ఊరు అందరికీ తెలుసును, ఆ నాయకులు అందరికీ తెలుసును, మాకు తెలుసును, మా ఊరికి తెలుసు, అంతా నిజమే మండలం అంతా తెలుసు ఆ పరిస్థితి ఏంటి. కానీ మీరు గతంలో చెప్పిన దాని ప్రకారం గ్రామస్తులు నేను జరిగిన కార్యక్రమంలో చెప్పడం ఏంటంటే మీరు రాజుకి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? రాజు సపోర్ట్ అన్నది అది కరెక్ట్ కాదు. అది రాజుకి సపోర్ట్ మనం ఏం చేస్తాం, మనం చేసేది ఏముంది? ఇప్పుడు మనం చేసేది రాజు సపోర్ట్ మనం ఏం చేస్తాం, ఏం చేయగలం? రాజు సపోర్ట్ మనం ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, మీరు ఏదో విధంగా సెటిల్ చేసుకోండి అంటున్నారు తప్ప మీరు పూర్తిగా ఆయన సైడే మాట్లాడుతున్నారు, ఊరు తరపున మాట్లాడట్లేదు అంటున్నారు. ఊరు తరపున మాట్లాడితే కొట్లాడితే ఉంటుంది. దూరం ఆలోచించండి. ఊరు తరపుని వాళ్ళు ఏమైతే ఆలోచన ఉందో ఆలోచనలకు మనం కూడా వెళ్తే కొట్లాడికి వెళ్ళండి మేము కూడా వస్తామన్నటువంటి పద్ధతుల్లో సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అది ఉన్న యథార్థం మాట్లాడినందుకు రాజు ఇచ్చేయడు, లేకపోతే మరో రకంగా చేసేది. అంత అసమస్య కాదు కదా. గ్రామం మీద
వేరే గ్రామం నుంచి ఒక ఆయన వచ్చి డామినేట్ చేయడం అంటే చిన్న పని కాదు కదా. చాలా చూసాం. చాలా మంది ఇలాంటి ఏరియా నాగవరం మండలంలో నలుగురు తెచ్చిపోయారు. తీసుకురాగలం వాళ్ళే, ఆ సమస్యలు అలాగే ఉంటాయి. అటువంటి పరిస్థితి జరగకూడదు. దాంట్లో దాన్ని ఒక మార్గమైన ముందు ఒకటి దాన్ని ఆపారు. దాన్ని మరోసారి దాన్ని ఎక్కించుకోవడం మరిపోవటం చేసుకోవాలని అవసరం ఉన్నది. కాదని కోర్టుకి వెళ్ళారు, కోర్టు కాదన్నది కాబట్టి, కోర్టుకి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి దాన్ని చేసుకోవడం ధర్మం అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతుంది కదా అని చెప్పేసి ఉన్న యథార్థాన్ని మనం చెప్పడం జరుగుతుంది అక్కడ. అంతేగాని ఎవరినో మనం కించపరిచే ఉద్దేశంలో మరిపోవటం కాదు. అక్కడ మా రమణ కూడా మాట అన్నాడు, ఎవరికేం తెలియదు, ఎమ్మెల్యేకేం తెలియదు, వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు అనేస్తాడు ఆయన అంటున్నాడు. ఆయనకి ఎమ్మెల్యే, నాకు ఎమ్మెల్యే ఉన్న మాటనే మొహమే మాట్లాడతాం. ఆయన దగ్గర మాట్లాడతాం, ఈయన దగ్గర మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడతాం. అది అంతేగాని ఎమ్మెల్యేని గౌరవించకపోవడం, ఎమ్మెల్యేని తెలిసిపరచడం, ఉన్నమాట మాట్లాడతాం, దానికి అంగ ముందు పడడం. అది మా బ్లడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అది దానికి రాజీ లేదు. ఉన్న మాట మాట్లాడడానికి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడతాం, వీళ్ళ దగ్గర మాట్లాడతాం, ఎవరి దగ్గర మాట్లాడతాం. అని చేత అపోహలు మనం పెట్టుకోవద్దు. ఏ రకమైనటువంటి అపోహలు కూడా అక్కడ పెట్టుకోవాలనేది అవసరం లేదు అక్కడ. చేత ఏంటంటే వాళ్ళు ఏదో నా మీద ఫైట్ చేయలేదుకో, నేను వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లోనూ వాళ్ళు ఊహిస్తున్నారు. కానీ మనం రాజుకి ఏ రకంగా సంబంధం, రాజుకి మనం ఏ రకంగా మనం సాయం చేయగలం, రాజకీయం సాయం చేయగలం, మనం ఏ రకంగా సాయం చేయగలం, మనం ఏం సాయం చేయడానికి అవకాశం ఉందా? రాజుకి సలహా చెప్పగలమా, డబ్బులు ఇవ్వగలమా, కోర్టుకి వెళ్ళమని చెప్పగలమా, భూములకు వెళ్ళి చేసేసి నాకు కొట్టేమని చెప్పగలమా? ఏ జరిగిపోవడం ఏం కాదు కదా. మాకు ఉన్నటువంటి అనుభవం చాలా చెప్తాం కదా. ఇలాంటి ఆ అనుభవ రూపాయలుగా ఆ గ్రామానికి ఉన్నటువంటి అనుభవం అలాంటిది మాకు మొట్టమొదటి నుంచి. ఇప్పుడేంటి మంచి జరగాలని, గ్రామానికి మంచి జరగాలని 100 సంవత్సరాలు పెట్టి ఉన్నటువంటి సమస్య అది. అదే కొలిక్కి తీసుకొస్తే మంచిది కదా అని చెప్పేసి పెద్దలతోటి వీళ్ళతోటి చెప్పడం అన్నది యథార్థం. వాళ్ళు చెప్పినటువంటి మాట యథార్థం. అది ప్రజలు ఇచ్చాను, నేను ఇవ్వకపోలేదు. అలా మాయ చేసుకోవడం మరికో రకంగా కాదు. అది బాబు ఈ సమస్య ఎలా ఉంది, ఎంతకాలం పట్టు ఉంది గ్రామ సమస్య. ఆ సమస్య వల్ల గ్రామం నష్టపోతుంది. ఇప్పుడు మీరు చేస్తుంది 100 సంవత్సరాలు అయిపోతుంది. పెద్దలు చేసుకోలేదు, తర్వాత పెద్దలు చేసుకోలేదు. ఇప్పుడు కొన్నవాళ్ళు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడైనా దాన్ని చేసుకోవాలి కదా. చేసుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించడం మాత్రం యథార్థం. అది అంతేగాని ఇదేదో మరో రకంగా ఎవరో రాజు వ్యవహారం నడుతుంది, ఇది కరెక్ట్ కాదు. అంటే ఒక గ్రామ పెద్దగా ఉన్నారు కాబట్టి పక్క గ్రామంతో ఉన్న మీకు రిలేషన్షిప్ని బట్టి ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో చేసినటువంటి వ్యవహారం ఇది. వ్యవహారం చేశారు తప్ప వాళ్ళని ఎటువంటి మనం అన్యాయం చేద్దామనే ఉద్దేశం అయితే మీకు ఎటువంటిది లేదంటారు. ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు ఉండదో కూడా. అది తర్వాత ఏంటంటే వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సలహా, మా గ్రామం ఆయన ఏదో మాట్లాడడం, వ్యవహారం చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడక్కడ ఏదో మాటలు, లేదంటే డిబేట్లో మాటలు అక్కడక్కడ రావడం జరుగుతున్నాయి. ఆ గ్రామంలోకి వెళ్ళి నాకు ఎకరా మనం తీసుకోలేదు, ఒక 100 రూపాయలకి మనం తీసుకోలేదు. మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, వాళ్ళకు వాక్ స్వాతంత్ర్యం ఉంది. వాళ్ళు మాట్లాడొద్దని మనం మాట్లాడొద్దని వాళ్ళు అనలేదు. కానీ ఉన్న యథార్థాన్ని ఏ ఉద్దేశంతో, ఎందుకన్నారో, ఏ పరిస్థితుల్లో అన్నారో అన్నది వాళ్ళన్నది మనం తెలుసుకోవాలా, మనం అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. అది బాధ్యతగా ఉండాలి అక్కడ. అంతేగాని తేలిగ్గా అంచనా వేసుకోవడానికి లేదు. తేలిగ్గా అంచనా వేసుకుంటే తేలికైపోయారు ఎవరు. వాళ్ళకు ఉన్నటువంటి బరువు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏమి తీయలేరు ఎవరు. వాళ్ళు మనం తీయడం, మన వాళ్ళు తీయలేరు. నేను చెప్పేది ఏంటంటే ఈవేళ గవర్నమెంట్ ఉంది. ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందు మనకు మాట ఇచ్చారు. ఒక బాధ్యతగా చేయవలసిన అవసరం ఆయనకు ఉన్నది. అది ఆయనకి తెలుసును. గవర్నమెంట్ ఉంది కాబట్టి అది ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో ఆయన కూడా బాగా చదువుకున్నటువంటి మనిషి, అనుకున్నటువంటి మనిషి.
మరి ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు ఇప్పుడు వరకును. ఇప్పుడు ఏంటంటే గట్టి 1.5 సంవత్సరాలు అయిపోయింది. మాట ఇచ్చేది 1.5 సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు వరకు కూడా కింద స్థాయిలో మాట్లాడుతున్నారు కానీ ఇది సరైనటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక మంత్రి స్థాయిలోనో లేదంటే ఒక సీఎం స్థాయిలోనో ఒక సెక్రటరీ స్థాయిలోనో గతంలో చేయవలసింది అప్పుడు జరగలేదు. మళ్ళా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏమైనా మాట్లాడి వ్యవహారం చేసి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు. అంతేగాని ఈ రకమైన పరిస్థితుల్లో ఇది నాది, నేను పట్టుకుంటాను, నేను వదిలేను అని ఇది పట్టుకుంటే, నేను కొనుక్కున్నాను నాది అని ఆయన అనుకుంటే మరి ఇద్దరు పట్లాడితే ఎలా ఉంటుంది అది? అది ఆయన తెలుసుకోవాలి, ఇవి తెలుసుకోవాలి. గ్రామ వ్యవహారం కాబట్టి మనం తొందరపడకూడదని ఆయన తెలుసుకోవాలా. మనం మూర్ఖత్వం వెళ్ళకూడదు. మూర్ఖత్వం వెళ్తే లేని పనులు సమస్యలు తెచ్చుకుంటామని మనం ఇవి తెలుసుకోవాలా. ఈ సమస్య అంతా గుర్తించి ఏంటంటే ఎమ్మెల్యే గారు కూడా పూర్తి బాధ్యత వహించి దీని మీద బాధ్యత వహించి ఏ రేంజ్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఏ రకంగా చేయాలా అన్నది మరి ఆయన కూడా దీని మీద గట్టిగా మొదలుపెట్టి చేయాలి. ఈవేళ ఒకే ఒక్కడు ఆయనే మంచి చేసినా చెడు చేసిన గ్రామస్తులు ఆయనే నమ్మారు. ఒకసారి ఏదో అయిపోయింది. ఎందుకు సార్ మనం నమ్మారు? నమ్మిన తర్వాత ఏంటంటే చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. అది మనం దీంట్లో కూడా వాళ్ళు కూడా ఆ మాట వ్యక్తం చేశారు. సంతోషం. ఎవరో ఒక నరసింహంద్రో లేదంటే నర్సీపట్నం జవరం వచ్చో లేదంటే రోల్కొండ జవరం వచ్చో చేసే పనులు కాదు. ఇది జటిలమైనటువంటి సమస్య. దీన్ని సామరస్యపూర్వకంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ బరువు బాధ్యత అంతా కూడా ఆయన మీదే పెట్టి చేయవలసిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు జరగలేదు. అది ఇంతవరకు అడుగు పడలేదు. వాళ్ళు ఏంటంటే కోర్టు తీర్పులు ఇస్తున్నారు. ఒకటి హైకోర్టు పిలిపించే వరకు కూడా ఆర్డర్స్ వచ్చాయి. అలా పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకునే వరకు కూడా ఆర్డర్స్ వచ్చాయి. అక్కడికైనా దాన్ని ఆపి సరైనటువంటి బాటలో పెట్టమని ఆ రకంగా పెద్దల మీద ప్రజలమని ఆ రకంగా వెళ్ళండి. ఏంటి మూర్ఖత్వంగా మాత్రం వెళ్ళొద్దు. మూర్ఖత్వంగా వెళ్తే మాత్రం అది ప్రమాదం అన్నది చిన్న పని కాదు. నీకైనా ప్రమాదం, నాకైనా ప్రమాదం. నీ కాలు పోయిన ఉంటే నా కాలు పోయిన ఉంటే, నీ పేరు పోయినట్టు నా పేరు పోయిన ఉంటే, నీకు దెబ్బలు ఉంటే నాకు దెబ్బలు ఉంటుంది. ఎవరికైనా అది ఉంటే ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు అక్కడ. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం స్థానిక ఎమ్మెల్యే రాజుగారు ఎవరైతే ఉన్నారో వారికి ఎన్డీఏ కూటమి కూడా అధికారంలో ఉంది కాబట్టి ఆయన జేపీ అగ్రహారానికి ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశారు కాబట్టి ఈ సమస్య నేను తీరుస్తానని ప్రామిస్ చేశారు కాబట్టి ఆ ఊరు గ్రామ ప్రజలందరూ కూడా ఆయన మీదే ఆశలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ సమస్యని పై స్థాయిలోకి తీసుకెళ్ళి లేకపోతే తన దృష్టిలోనే తన ఆధ్వర్యంలోనే మొత్తం అంతా జరిగి ఆ ఊరి గ్రామ ప్రజలకి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు. అందులో భాగంగా పూర్తిగా ఆయనే ఈ విషయాన్ని తన సొంత విషయంగా భావించి ఆ ఊరి గ్రామ ప్రజలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇష్యూ అది. నెక్స్ట్ ఏంటంటే అందులో ఆడపలు మాట్లాడింది, పద్ధతిగా మాట్లాడింది. పొరుగురు ఒక పక్క పొరుగురు అన్నది గ్రామస్తులకి సాయం చేయాలి కానీ వేరే రకంగా వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నటువంటి మాట చక్కని మాట అన్నది. ఆ అమ్మకి నేను రాష్ట్రం చెప్తున్నాను. అది అందరి అభిప్రాయాలు తీసుకొని వ్యవహారం చేసి కార్యక్రమం చేసినటువంటి పని ఇప్పుడు వరకు ఉన్నది. వాళ్ళకి పూర్తిగా తెలియదు. కానీ ఇప్పటికీ కూడా గ్రామానికి ఏదో చెడు చేయాలనో, గ్రామానికి వ్యతిరేకం చేయాలనో, లేకపోతే మీ ప్రజలకి అన్యాయం చేయాలన్నటువంటి పరిస్థితి మాత్రం లేదమ్మా. 100% మీ జనం తరపునే మీకు న్యాయం జరిగేలాగే మా వంతు ఏం సాయం చేయాలన్నా చేస్తాం. అంతేగాని అపోహ మాత్రం మా మీద పెట్టుకోవద్దు. అది మీరు తప్పుగా భావిస్తున్నారు. అంటే ఉన్న యథార్థం చెప్తే కోపం వస్తుంది మీలో కొంతమందికి. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనకి వ్యతిరేక భావం కనపడుతుంది కాబట్టి ఇది. కానీ మా ఆలోచన అయితే ఉన్న యథార్థం అందరికీ తెలిస్తేనే
ఇది సాల్వ్ అవుతుంది అన్నటువంటి ఒక పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఉన్న మాట చెప్పడం జరుగుతుంది. అది కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళలేదంటే కుదరదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు, వెళ్ళలేదన్నది లేదు కదా, కోర్టులో వ్యతిరేకం వచ్చింది కదా, నెక్స్ట్ ఏంటి? కొట్లాడమా? కొట్లాడగా కోర్టు వ్యతిరేకం చెప్తేని, కోర్టు వ్యతిరేకం చెప్పింది కాబట్టి మనం వ్యతిరేకం చెప్పింది కాబట్టి మనం ఎలా మంచుకోవాలి, ఏ రకంగా రాజీ పెట్టుకోవాలి, ఈ ఆలోచనకి వెళ్తే అది మంచిది. ఈ కొట్లాడికి వెళ్తాం, తిట్లాడికి వెళ్తాం అంటే కరెక్ట్ కాదు కదా. చేత ఏంటంటే అమ్మ మంచిది, పక్కనున్న గ్రామాలు ఈ గ్రామానికి మంచి జరగడానికి చూడాలి కానీ చెడు జరగడం చూడకూడదు అన్నటువంటి భావం ఉంది కాబట్టి 100% మంచి మాట. అది ఎవరికి ఆలోచన ఉండదు. తర్వాత రెండోది ఏంటంటే ఏదో కోడిగుడ్డి వ్యవహారం గురించి ఏదో మనం చిన్న కథ అనుకున్నాం. అది జేపీ-అగ్రహారం తాలూకా మనుషులు ఉద్దేశించి అనుకోవడం మాత్రం తప్పది. రాజుగారిలో ఇంకా పెద్దలు ఎవరు అంటే వాళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు అంతేగాని పెద్దలు ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు కానీ మీరు మీ వ్యవహారాన్ని జరగకుండా ఆశకుంటున్నారో ఏదో లబ్ధి పొందుతున్నారు అనుకోవడం మాత్రం అది తప్పది. అది ఉదాహరణకు వచ్చినటువంటి మాట, అది ఒక సామెత. సామెతని ఆ టైం కొద్ది ఏదో వాడమే. మీ గ్రామస్తులు కానీ పక్క గ్రామస్తులు కానీ ఆ రకమైనటువంటి ఆలోచన ఉండదో. ఎందుకుంటావు మీరు? ఉండే పరిస్థితి మీకు లేదు కదా. రాజుగారిని ఆపే పరిస్థితి మీ దగ్గర ఎక్కడ ఉంది? రాజుగారిని ఆపే పరిస్థితి సమస్యని జట్యం చేసుకోకుండా పొదిగేయడం చూస్తారు కానీ జట్యం చేసుకోవడానికి తోట కదా ఎవరు. జట్యం చేసుకుంటే రాజుగారికి చెప్తారు. చేతంటే ఆ అపోహలు కూడా వద్దు. చేతంటే మీరు ఏవేవేవో ఊహించుకుంటున్నారు కానీ గంటి సింహాద్రి అన్నవాడు ప్రజల మనిషి, పేదల మనిషి, మీరు అందరికీ తెలిసిన మనిషే. గ్రామంలోని మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్య క్లియర్ చేయాలని చెప్పేసి మొట్టమొదట విశాఖపట్నం జిల్లాలో ఎవరో చచ్చిపోయిన ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉంది, కంత క్లియర్ చేయండి అని చెప్పినటువంటి మనిషి నరసింహాద్రే. మీకు తప్పుగా అనుకోవచ్చు, అది నాకు రైటు, నా దృష్టికి వచ్చింది కాబట్టి, ఒక పొరపాటు జరుగుతుంది కాబట్టి, ఒక అన్యాయం జరుగుతుంది గ్రామానికి కాబట్టి అదేదో రెక్టిఫై చేసుకోమని మేము చెప్పుకొచ్చాం. ఆ రకంగా పాటుపడ్డాం, ఆ రకంగా కొడుకు తీసుకొచ్చాం. అది డ్రాప్ చేశారు. అది జరిగిన వ్యవహారాన్ని మీరు డ్రాప్ చేసి మళ్ళీ కోర్టుకి వెళ్ళే వ్యవహారం చేసేది ఇదంతా. అంతేగాని మీరు దాన్ని చేసుకున్నారు కానీ గణేశసింహాద్రి ఎక్కడా అన్యాయం చెయ్యి బోడం, చెయ్యి నివ్వడం. రాజుని కాదు, మీరే కాదు, మరుపు కాదు ముఖం మీద మాట్లాడతారు, ఉన్నట్టే మాట్లాడతారు. మాజీ సర్పంచ్ రొంగల్ రామన్ గారు మీ గురించి మాట్లాడుతూ ఆయన మీరు ఎంతో ప్రోత్సహించారు, అన్ని విధాలుగా ప్రోత్సహించారు, ఆయన ద్వారా మేము ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెబుతూనే ఆయన నన్ను తప్పుతో పట్టించారని అన్నారు. ఆయన్ని తప్పుదోవ పట్టించారు అన్నటువంటి మాట ఏంటంటే ఆయన స్వతహాగా అనుకున్నటువంటి మాట కాదు అది. ఇది మనసులో పడిచ్చినటువంటి మాట కాదు అది. ఎందుచేత ఎప్పుడైతే ఈ వ్యవహారాన్ని భూముల వ్యవహారాన్ని కొలికి తీసుకొచ్చామో అందరికంటే ఎక్కువ చేసుకున్నవాడు ఆయన. కానీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈయన కూడా ఏం చేశాడంటే రాజకీయంగా ఇబ్బంది పడుతున్నాను అన్నటువంటి పరిస్థితుల్లో ఈయన కూడా ఆల్తోటి యాడ్ అయ్యాడు. ఈయన మనస్ఫూర్తిగా యాడ్ అవ్వదు. ఎందుకు ఆయనకి ఏమైనా వ్యతిరేకంగా ఉంటే ఎందుకు చేసుకుంటాడు? ఇంకా కొద్ది గొప్ప ఉన్నది అది నాకు కంప్లైంట్ కూడా చేసాడు. దానికి పెద్ద ప్రాబ్లం ఏదైతే చేస్తారు, ఎందుకు చేయకుండా ఆడెక్కడ పోతారని చెప్పేసి మేము కూడా ఆయన సలహా ఇచ్చి వ్యవహారం చేసాం. ఏదో 4 ఎకరాలు ఉండిపోయింది అని చెప్పేసి ఆయన అన్నాడు మాతోటి. ఆయన్ని వాళ్ళ దృష్టిలో కూడా తీసుకెళ్ళాం, చేసేద్దామని అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. వాళ్ళకి ఎవరో తప్పుతో పెట్టే వ్యవహారం చెప్తే కొద్దిగా లేట్ చేస్తే అది కరెక్ట్ కాదండి, రమణ మీరు అనుమానించద్దు, రమణ ఏంటంటే జెంటిల్మెన్, అది మీ దగ్గర మాట నా దగ్గర మాట ఆడి మంచి మనస్తత్వం కాదైంది. కానీ నిన్న ప్రెస్ మీట్లో రమణ గారు క్లారిటీగా
నన్ను తప్పుదోవ పట్టించారు గండి సింహాద్రి గారు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయానికి అనుకూలంగా గ్రామం అంతా కూడా భూముల గురించి వలస అయిపోతే నేను ఒంటరి వాడిని అయిపోతాననే ఉద్దేశంతో అతను యాడ్ అయిన తర్వాత అనుకున్న మాట అది. ఆ మాటకి మన క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పలేదు కదా. తప్పుదోవ పట్టిస్తే గ్రామంలో అందరికంటే ఎక్కువ భూములు ఎలాగ ఆయన ఆయన ఆన్లైన్ చేసుకోగలిగాడు. దానివల్ల సమాధానం కూడా ఆయన మన వెనక చెప్పాడు ఆ మాటకి. మా తాతలది మా ముత్తాతలది మాది మేము చేసుకోతే ఎవరు చేసుకుంటారు అన్నది. ఆయన చేసుకున్నాడు. ఆయన నిజమనే కదా. గ్రామస్తులందరూ ఏం చేయలేదు. ఆయన ఎందుకు దింపులు ఎక్కేశారు, పూర్తిగా ఎందుకు చేసుకోలేదు. ఎందుకు 15 ఎకరాల దాకా ఉంది. 15 ఎకరాలు చేసుకున్నాడు. ఆయనకు 3 ఎకరాలు ఇవ్వాలి, ఇంకో 4 ఎకరాలు చేసుకోవాలి. ఈయన పెండింగ్ ఎందుకు ఉంది, అది ఎందుకు చేసుకోలేదు. ఆయన పక్కన ఉన్నటువంటి మనుషులు ఎందుకు చేసుకోలేదు. గ్రామంలో చాలా మంది ఉన్నారు, అది ఎందుకు చేసుకోలేదు. వాళ్ళందరూ దాని తాతలు దాని ముత్తాతలు కదా ముందు. ఇది రాజీ మార్గం అయింది కాబట్టి రాజీ ప్రకారంగా చేసుకున్నారు. అది 85 ఎకరాలు చేశారు, బ్రేక్ అయిపోయింది. 85 ఎకరాల్లో ఈయన కూడా చేసుకున్నాడు. అంటే 80 ఎకరాలు 1/3 ప్రకారం జరిగిందా లేకపోతే 20% ప్రకారం? 20 సెంట్లు లెక్కనే. మొత్తం 80 ఎకరాలు కూడా 20 సెంట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్ జరిగింది. 20 సెంట్లు లెక్కనే ఆన్లైన్. ఈయన పేరున్నటువంటి భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరి పేరుని? ఈ 20 రాజుగారు కొనుక్కున్నటువంటి భూమి రిజిస్ట్రేషన్ చేశారు. 230 అంతా కూడా ఆన్లైన్ చేశారు. ఈ 20 సెంట్లు భూమి అన్నది సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు పెద్దలు ఎవరెవరు ఉన్నారు? ఒకరు వైఎస్ఆర్ ఉన్నారు, ఒకరు టీడీపీ ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు. ఇక్కడ పుచ్చిరాజుతో సహా అక్కడ ఉన్నవారు ఏంటంటే శంకర్రావు అక్కడే లేదు, మన మిగతా అందరూ ఉన్నారు. ఎవరు గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు. గ్రామ పెద్దలు కాకుండా మిగతా పెద్దలు ఎవరు ఉన్నారు అప్పుడు 20% జరిగినప్పుడు? గ్రామ పెద్దలు కాకుండా అవకాశం పెద్ద ఎవరు లేరు, నేనే ఉన్నాను. ఇద్దరికి మధ్యన అనుసంధానంగా నేనే ఉన్నాను. ఎక్కడ కూర్చున్నారు? ఎక్కడ ఫైనల్ ఎక్కడంటే తెలియదు, కానీ ఒక దగ్గర కాదు. లిమిట్ ఏంటంటే ఏ ఊరు, ఆయన ఊరు కూడా 2 సార్లు వెళ్ళాం. అనకాపల్లి వెళ్ళాం, చోడవరంలో సార్ కూర్చున్నాం, ఆశ్రమంలో సార్ కూర్చున్నాం, ఆ ఊర్లో కూర్చున్నాం, నర్సీపట్నం 2 సార్లు కూర్చున్నాం, రోల్గుంట 2-3 సార్లు కూర్చున్నాం. అంటే కొలుకు రాలేదు, అలా కొలుకు వచ్చి చివరికి ఏంటంటే ఆ పరిస్థితికి వస్తే ఆయనకి అర్థమైనా చెప్పేవారు. సమస్య వన్ సైడ్ అవ్వడానికి లేదు, అందులో రైతులు ఉండిపోయారు. నీ భూమిలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమిలో రైతులు ఉండిపోయారు. వాళ్ళు పైకి తీసి రావాలంటే జరిగిన పని కాదు. అది వాళ్ళు పేదలు పోయినా ఏం జరగరాలి. దానికి ఏదో వేరే ఆలోచన మనం ఆలోచించాలి, కానీ ఎలాగ భూమి తీసుకోవాలనే పరిస్థితి మాత్రం జరగదు. డబ్బు రూపాయలుగా మాట్లాడండి అంటే నాకు డబ్బు వద్దు, నాకు భూమి కావాలని ఆయన. అప్పుడు దానికి ఆలోచన తీసుకొచ్చి ఇంకా భూమి ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, ఎక్కడిచ్చినా మీకు ఎలాగా మీకు ఎక్కువ వస్తుంది కాబట్టి 25 ఎకరాలు 30 ఎకరాలు వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది లేదని అది నచ్చజెప్పి దాన్ని ఆ రకంగా దాన్ని అయ్యాక కొలుగు తీసుకొచ్చు. పొరుగురులు ఎవరు లేరు, ఎమ్మెల్యే కూడా లేరు, ఈ సెటిల్మెంట్ ఎవరు లేరు. ఆ పేషెంట్ ఉన్నాడు, ఈ పేషెంట్ ఉన్నాడు, ఆ పెద్దలు ఉన్నారు, ఈ పెద్దలు ఉన్నారు, నేను ఉన్నాను. ఇన్ని మీటింగ్ నుంచి కంపల్సరీ నేను వెళ్ళాను. నేను లేకుండా ఏ మీటింగ్ లేదు, అన్ని మీటింగ్లకి నేను ఉన్నాను. వాళ్ళకి వెళ్ళి అనుసంధానం చేశాను నేను. ఇంకా ఒక రకంగా సమస్య కొడుకు చేయడం కోసం అనుసంధానం చేసాం. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి చెప్పి అవతల గ్రూప్ని కూడా దీంట్లో కల్పించాం. అయితే జేపీ అగ్రహారం గ్రామంలో గతంలోనే ఈ 1/3 20% అన్నది జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారు. 1/3 2/3 అది జరిగింది అంటున్నారు. ఆ జరిగినప్పుడు పెద్దల్లో అప్పుడు పెద్దలందరూ కూర్చుని ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా మొత్తం ఊరు మొత్తం పెద్దలందరూ కూర్చుని సెటిల్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన నిన్న ప్రెస్ మీట్లో జరిగింది ఏంటంటే గతంలో పెద్దవాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళందరూ ఒప్పుకోలేదు, అయినా సరే సెటిల్ చేశారు, అటువంటిది ఏమీ లేదు, రికార్డు ప్రకారం మొత్తం అంతా మాదే అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఏంటంటే పిల్లలు ఎవరు తెలియదు. మేము ఉన్నటువంటి చదువుకోవడమో లేదంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడమో లేదా మరిపోవటం ఈ జనరేషన్లో ఉన్నారు వీళ్ళు. గతం పరిస్థితి ఏంటి అన్నది తెలియక ఏంటంటే తెలియక తెలుసుకోక
వాళ్ళు తొందరపాటు మాటలు తొందరపాటు వ్యవహారాలు వస్తున్నాయి. నేను వాళ్ళందరికీ చెప్పే సూచన ఏంటంటే ఒకసారి ఆగండి అక్కడ. మీ ఆలోచన ఒకసారి ఆపండి అక్కడ. ఒకసారి వెనక్కి ఆలోచించండి ఏం జరిగింది అన్నది. కోర్టులో జరిగింది కదా, వంతడు కూతడు అన్నది కోర్టులో జరిగింది. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు ఆన్లైన్లో గేమ్. వంతరుడు కూతరుడు అన్నది కోర్టులో జరిగింది. నేను ముఖ్యుడిగా మిమ్మల్ని నేను ఆలోచించమని చెప్తున్నాను. నేను అది యథార్థం కదా. పెద్దల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితి. 2 వాటాలు మీకు ఇచ్చారు, వాటా వాళ్ళకి ఇచ్చింది కోర్టు. అమలు పడలేదు, అపీల్ చేయలేదు. ఇది సత్యం. తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ ఏం చేశారు, వాళ్ళ కోరిక మేరకు 1 సైడ్ వాళ్ళకి ఇచ్చారు. అది కోర్టుకు అలా ఉన్నటువంటి ఒక ఆర్డర్. అది ఈ 2 కోర్టు ఆర్డర్సే కదా. ఇవాళ మీరు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, అపోజిషన్ చేసింది కోర్టే కదా. అది ఆ వేళ కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, ఒక రకమైన తీర్పు ఇచ్చింది. అది అమలు చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది. చేసుకోలేదు, పెండింగ్ ఉంది. అది అలాగే ఇప్పటికి పెండింగ్ ఉంది. అది ఒకసారి అన్ని ఆలోచించండి. ఇప్పుడు చూస్తే చదువుకున్నారు కాబట్టి కోర్టులు మీకు అనుకూలంగా లేవు అన్నది ఒకసారి మీరు ఆలోచించండి. ఒకటి. రెండోది, గతంలో కోర్టే రూలింగ్ చేసేవి వాటిని అమలు చేసుకోలేదు అన్నది ఒకటి ఆలోచించండి. దీని మధ్యలో ఏంటంటే రాజీ ప్రయత్నాలు జరిగింది, అమలు పడేదాన్ని ఆగింది. దీన్ని కూడా మీరు ఆలోచించండి. పూర్వం తొందరపాటు వ్యవహారంగా వెళ్ళి గ్రామాన్ని కాస్త లాంగ్ ఆర్డర్ ప్రాబ్లంలోకి తీసుకెళ్లే పరిస్థితి రానివ్వకండి. దాన్ని ఆలోచించండి. ఒకప్పుడు కూతరుడు వంతరుడు కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఆలోచించండి. మీ పెద్ద రూపాయలు ఉన్నప్పుడు మీరు వచ్చిన తర్వాత హైకోర్టులో మీకు వ్యతిరేకంగా రావడం ఆలోచించండి. దాన్ని ఆలోచించండి, దీన్ని ఆలోచించండి. మధ్యలో రాజీ ప్రయత్నం అయింది, రాజీ అమలు చేసుకునే పరిస్థితిలో ఆగింది. దాన్ని ఆలోచించండి. ఈ మూటిని వేరు చేసుకోండి. చదువుకున్నారు కాబట్టి ఒకసారి ఎంత తిరిగి ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది. తొందరపాటు ఉంది ఇక్కడ. గ్రామం మంచి కోసం చూడండి. ఏదైనా జరిగితే సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. 100కి 100 పాలు. కొట్లాటికి తిట్లాటికి ఏదో చేసేద్దాం, వ్యవహారం చేసేద్దామంటే అది ఇద్దరికీ మంచిది కాదు. మీరు అడ్డాలేరు, వాళ్ళు వచ్చేయలేరు. మీరు అడ్డేలేరు, వాళ్ళు వచ్చేయలేరు. ఇలా ఉంటాయి. ఆ పరిస్థితికి వెళ్తే నువ్వు అడ్డగలవేమో, వాడు వచ్చేయగలవేమో, అదంతా గాలిలో దేమో. అది గ్రామానికి ఏది, మనకి ఏది, సమాజానికి ఏది మంచిది కాదు. అది చదివేంటంటే మరి మీ కుర్రోళ్ళందరినీ, చదువుకున్న వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే గతమావసాలు తీయండి. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి తీయండి, మధ్య జరిగిన రాజీ తీయండి. మూటిని ఆలోచించండి. మీరు ఎప్పుడు చూశాను, మీ డిబేట్ అంతా చూశాను నేను. కుర్రోళ్ళు ఇప్పుడు ఏంటంటే చాలా కాగితాలు, చాలా వ్యవహారాలు, చాలా నాలెడ్జ్ పట్టుకునే వ్యవహారాన్ని సహా కాగితం పట్టుకొచ్చి చెప్తున్నారు. ఇది సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి వ్యవహారం. ఇవాళ మీరు ఏదో కాగితం పట్టుకొచ్చి వ్యవహారం చేస్తే మళ్ళీ ఆ కోర్టుకి ఎక్కడికో ఇలా లెప్పించేసి ఇక్కడ మనం మాట్లాడుకోవడం వల్లది ఏ రకమైన సుఖం లేదు. అది అయితే రాజీ లేదు అంటే కోర్టుకి వెళ్ళాం, కోర్టు పోయింది. అక్కడ ఇంకో కోర్టుకి వెళ్ళు, ఏ కాగితాలు ఉంటే ఉన్నాయంట కదా, పట్టుకెళ్ళు, లాయర్ చూపెట్టు, ఒక ఆలోచన చేయండి. అంతేగాని మూర్ఖత్వంగా తొందరపాటుగా మీరు చేయొద్దని నేను ప్రత్యేకించి మీ పిల్లలందరినీ కూడా నేను ఎక్కువ చేస్తున్నాను. నేను నా వంటి అనుభవం చెప్తున్నాను కాబట్టి మీరెవరు కూడా తొందరపడద్దు. తొందరపడి ఎవరిని మీరు అనుమానించొద్దు. ఈ గ్రామం గురించి ఎవ్వరూ కూడా వ్యతిరేక భావంతో ఎవరు లేరు, ఉండరు. మీకు ఆస్తి ఏంటంటే ఒక సరైనటువంటి పద్ధతిలో ఉన్న యథార్థం తెలియాలనే ఉద్దేశంతో మాకున్నటువంటి సమాచారం ఏదో బయట పెట్టాం. ఎందుకది మీరు స్పీడ్ అవుతున్నారు, కొట్టుకోవడానికి సిద్ధపడుతున్నారో అది కరెక్ట్ కాదు, ఒకసారి తిరిగి ఆలోచించండి అన్నటువంటి భావన మీరు రావడం కోసం మేము చేసినటువంటి ప్రయత్నం. అది మీకు మేము వ్యతిరేకం కాదు, ఆ తత్వం అది కాదు.
ఆ భావం అది కాదు ఇది. చదివేంటే మీ గ్రామం అంటే మాకు గౌరవం ఉంది, మేమంటే మీకు గౌరవం ఉంది. చివరిగా చెప్తున్నాను నేను, నా వల్ల మీకేమైనా ఇబ్బంది ఉంటుంది అంటే మీ గ్రామానికి నేను రాను, మీ వ్యవహారంలో మేము బుర్ర పెట్టాం, మీ గ్రామానికి మేము రాము, మీ వ్యవహారంలో మేము బుర్ర పెట్టాం. ఏదో మేము చేసుకుంటామంటే మీరు చేసుకుంటాం, దానికి మాకేమో ఆటంకారం లేదా మరిపోవటం, లేకపోతే దాంట్లో మాకు ఇంట్రెస్టో లేకపోతే లేదు. ఎందుచేతంటే చచ్చిపోయిన పేషెంట్స్ ఉన్న దగ్గర నుంచి కూడా దీన్ని పొంది చేయాలా, గ్రామంలో సంస్థలు ఉండిపోయింది, ఆ సంస్థను పొంది చేయాలా అన్నటువంటి ఒక ఆలోచన మనిషిని నేను. అదేమో నేను కాక మనం తెలియదు. ఈ రాజుకి మనం ఏదో దాసం అయిపోయినట్టు, మనం ఏదో పొడిచేస్తున్నట్టు, మనం ఏదో చేసేస్తున్నట్టు ఆ ఆలోచన తప్పది. మనం ఎంతవరకు సమస్య పరిష్కారం చేసుకోవడం, మేము రాజుతో మాట్లాడినా, రాజుతో ఎప్పుడైనా మాట్లాడినా మీకు అది జరిగే పని కాదు. అది మీరు ఎప్పటికైనా కానీ రాజీ పడవలసిందే, మీరు తొందరపడే వ్యవహారాలు వద్దు, మీరు చేసేది ఏమి లేదు అని చెప్పేసి ఆయనతో చెప్తాం. ఆయన ఏదో ఎటేయండి కొట్టేయండి అని చెప్పం మేము. ఇది జరిగే పని కాదు మాకు తెలుసు, ఇది జరిగే పని కాదు, అది జరిగే పని కాదు. అందుచేత ఏంటంటే పిల్లలందరినీ మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అపోహలొద్దు, ఎవరిని అనుమానించొద్దు. సమస్య క్లియర్ చేసుకోవడం కోసం ఒకసారి గతమో తీయండి, జరిగేదాన్ని చూడండి, మంచి జరిగిన దాన్ని కూడా డైరీ చేయండి. పెద్దలందరూ కలిపి చేశారు కాబట్టి అది కరెక్టా కాదా వ్యవహారం కూడా ఆలోచించండి. ఈ రకమైన పరిస్థితి కాబట్టి ఇప్పుడు యజమాని ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనకి కూడా ఒక రకమైనటువంటి అవకాశం దొరకాలి కదా. మీరు ఇదే పనిగా ఉంటే ఎమ్మెల్యే ఏం చేస్తే నేను చేయలేని పరిస్థితి. సంవత్సరం 4 నెలలు ఊరికి ఏమి జరగలేదు, నాకు తెలిసి ఏం జరగలేదు. ఆయనకి అవకాశం ఇవ్వాలంటే మీరు కొద్దిగా ఆయనకి రిలీఫ్ ఇవ్వాలి కదా. ఆయనకి పర్లేదులే, ఎమ్మెల్యేగా చెప్తే జరుగుతుంది అనే పరిస్థితుల్లో ఏదో సరిపెడతారని నమ్మకం ఉండాలి కదా నీకు. నీ భూములేకి ఈ ఊరికి ఇచ్చేవారంటే ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, గవర్నమెంట్ కాదు, చంద్రబాబు నాయుడు ఎవరో చేసే పరిస్థితి కాదు అది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీ భూమికి ఏమైనా కాగితం తీసుకోగలిగారా? ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిందా? ఎక్కడైనా పాస్బుక్ అయిందా? రాజీ అయిన తర్వాత గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాయి, మీకు తెలియదు. అది 1974లో ఒక రిజిస్ట్రేషన్ అయ్యింది వాళ్ళ దగ్గర, పట్టా నెంబర్ ఉంటుంది, ఆ పట్టా నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి అక్కడక్కడ. ఒకటి కాదు, చాలా రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రీసెంట్గా వేరే వాళ్ళు భూమి కొని వాళ్ళు ఉద్దేశిస్తే రైతుల దగ్గరికి రమణ రాయించుకున్నాడు, మాజీ ప్రెసిడెంట్ రాయించుకున్నాడు, అది రిజిస్ట్రేషన్ అయింది. కానీ ఉంది సార్, ఆ భూసారి నెంబర్తో కాదు, రిజిస్టర్ ఆఫీస్లో ఒక పట్టా నెంబర్, ఆ ఊరి పేరు పట్టా నెంబర్ ఏదో ఉండేది, దాని మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యింది, దాని మీద రిజిస్ట్రేషన్ చేశారు. అది అలా జరిగి ఉంటుంది, జరిగితే అంతే. కానీ ఈ రిజిస్ట్రేషన్ రావడం అన్నది నెంబర్లే క్లియరెన్స్ లేవు కదా, రిజిస్ట్రేషన్ నెంబర్లే లేవు, ఈ తర్వాత వచ్చే నెంబర్లు. ఈ తర్వాత అంతా రిజిస్ట్రేషన్ ఇప్పుడు వెళ్ళాయి. రమణ భూమి రిజిస్ట్రేషన్ ప్రసాదం దగ్గర ఉన్న భూమి అదంతే. ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు లేవు, నెంబర్ లేవు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేవు. అలా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఏ నెంబర్ అయితే ఉన్నదో ఆ నెంబర్ తోటి అయితేనే రిజిస్ట్రేషన్ అయ్యింది. అది దాన్ని పెట్టి చేసుకుంటారు అంతే. అలా జరిగింది తప్పించేసి గతంలో ఏవో రిజిస్ట్రేషన్ వ్యవహారం జరిగినాయంటే మాత్రం కరెక్ట్ కాదు. అది అసలు నెంబర్ లేదు, రిజిస్ట్రేషన్ ఏంటి? మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు మన వరకు. ఇప్పుడు ఇచ్చారు నెంబర్, ఇప్పుడు రాజు దగ్గర రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఏది ఎవరది రావులపాలెం రాజు గారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి చెల్లుతున్నాయి, అవుతున్నాయి. ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ ఏ సర్వే నెంబర్ అన్నది క్లియరెన్స్ అక్కడ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు మనం చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రాజు గారి, ఆ రాజు దగ్గర 20 సెంట్లు రాజీ మార్గంలో ఈయనకి 1/3 భూమి ఉంది కదా, 1/3 రిజిస్ట్రేషన్ చేయాలి కదా అయింది. అలా చాలా మంది చేశాడు, చాలా మందికి రావంకే చేశాడు.
ఇంకా రమణ చేయవలసి ఉంది 4 ఎకరాలు 3 ఎకరాలు. చేతండి వాళ్ళకి వాళ్ళకి తెలిసి కొంత తెలియకొంత వాళ్ళు మోకత్వం కొద్దిగా పక్కన పెట్టి ఒకసారి జెంటిల్మెన్గా ఆలోచించడం, సమస్య పరిష్కారం కావడం కోసం పెద్ద తరహాగా ఆలోచిస్తే ఇది గ్రామానికి మంచిది, గ్రామ ప్రజలకు మంచిది, గ్రామ నాయకులకు మంచిది, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి మంచిదే. ఆ గ్రామంలో ఏదో న్యూసం జరిగితే అన్ని గ్రామాలకి అది ఏదేదో ఊహిస్తారు. అది ఎవడెవడో కొట్టుకుంటాడు, గంటమాలు కొట్టించాడు అంటారు. తిరిగిలా న్యూసెన్స్ వస్తాయి. ఇంకెవడో మాట్లాడుతుంది, ఆడు కొట్టించాడు అంటారు. వీళ్ళు ఇలా ఇంకోటి ఎవడో మాట్లాడుతారు, ఆడు కొట్టించాడు అంటారు. ఇలాంటి లేనిపోయిన అనర్థాలు వ్యవహారాలు వస్తాయని మీరు 4 పెద్దలు రండి, మీ ఇష్టం. మీ ఊర్లో అయినా పర్లేదు, నర్సీపట్నం అయినా పర్లేదు, మరిపి దగ్గర అయినా పర్లేదు, లేదా మా ఊరు వచ్చినా పర్లేదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను రావడానికి సిద్ధం. కూర్చొని ఒకసారి ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఓ మధ్యవర్తిని పెట్టుకుందాం, తప్పుడు లాయర్ని పెట్టుకుందాం, లేదా లీడర్ని పెట్టుకుందాం. ఒకసారి ఫ్రెండ్లీగా మనం ఏంటంటే మీ ఆలోచన ఇది, మా ఆలోచన ఇది కరెక్టా, అది కరెక్టా, దానివల్ల ప్రాబ్లం ఏంటి, దీనివల్ల ప్రాబ్లం ఏంటి అన్నదో చర్చ టైప్లో మనం కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడుకొని సరి అయినటువంటి అవగాహనకు వచ్చి దాంతో అప్పుడు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అన్నటువంటి నా ఆలోచన ఇది. మీరు మాట్లాడుకోవడం, నన్ను ఏదో అపార్థం చేసుకోవడం, నేనేదో రాజుకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి మీరు అందరూ అభిప్రాయం పడ్డం, నేనేమన్నా ఎవరికో సపోర్ట్ చేసేయడానికి నేను చేసేటువంటి పరిస్థితి ఏం లేదు అక్కడ. మీకైనంతే, వాళ్ళకైనంతే, ఇంకొకరికైనంతే. ఆయనతోటి చెప్తున్నాం, ఎప్పుడైనా కలిస్తే ఏదైనా రాజీ మార్గం కోసం కానీ మీరు ఏంటంటే లేనిపోయినటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. కొనుక్కున్నారో కాదనలేదు, కానీ అది ఎంతవరకు అంటే ఏదో హక్కు కోసం కొనుక్కున్నారు, దాన్ని పెట్టేది రాజీ ప్రయత్నం చేయండి. కానీ హక్కులు సంపాదించేద్దామంటే లేనిపోయిన అనర్థాలు జరుగుతాయి అక్కడ. అది ఆ పరిస్థితి మాత్రం రానివ్వకండి అని చెప్పేసి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. చేతంటే నేను ఫైనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి కూర్చుందాం ఎక్కడో దగ్గర, అలాగని వేరే ఉద్దేశితుడు కాదు, ఫ్రెండ్లీగానే కూర్చుందాం. మీ మనసులో ఉన్నదేదో మీరు చెప్పండి, నా మనసులో ఉన్నది నేను చెప్తాను. ఒకసారి మన ఇద్దరం కలిపి దాన్ని ఒక చర్చ టైప్లో ఒక గదిలో, లేదా ఒక తోటలో, లేదంటే ఏదో ఒక రూమ్లో, ఇంకో దగ్గర ఎక్కడ మీ ఇష్టం, ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను, కూర్చుందాం. ఈ అపోహలకి ఫుల్ స్టాప్ పెడదాం, సమస్యకి కూడా వీలైతే ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్నటువంటికి లీడర్స్ ఉన్నారు కాబట్టి మీరు 2, 3, 4, 10 మందో ఎంతమంది ఉన్నారు దానికి ఆక్షేపం లేదు. ఇది నేను వస్తాను, ఒక్కడే వస్తాను, కూర్చున్నాం, కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడుకొని ఈ వ్యవహారం ఏది మంచిదైతే అది చేద్దాం. ఇది రిక్వెస్టే, మీకు గ్రామ సమస్య కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ ఆలోచనలు పెట్టండి, కాదు తప్పులేదు. దీన్ని కూడా ఒకసారి ఆలోచించండి, ఆలోచించి కూర్చొని ఒకసారి మాట్లాడడం కోసం ప్రయత్నం చేయండి. నేను సిద్ధం దానికి. ఏ రకమైనటువంటి నాకు ఇది లేదు, ఏ ఇగో కానీ మగురికి పడిపోవట్లేదు. మీ గ్రామం బాగుండాలంటే బాగుండాలని కోరికే ఎప్పుడూ ఉంది మాకు. మీ ప్రజలు బాగుండాలని కోరికే ఎప్పుడూ ఉంది. ప్రజలు బాగుండాలని, గ్రామ సమస్య తీరాలనే చచ్చిపోయినటువంటి ప్రెసిడెంట్ ఉన్న దగ్గర నుంచి కూడా ఒత్తిడిస్తున్నాను నేను. అది తప్పని మీరు అనుకుంటున్నారు. నా దృష్టిలో అయితే గ్రామ సమస్య ఉంది కాబట్టి ఆ సమస్యను క్లియర్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఎంతకాలం మీరు పాస్బుక్ లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా, తనఖాలు పెట్టుకోకుండా, డబ్బులు తెచ్చుకోకుండా, దేనికి ఉపయోగం లేకుండా భూమి అలా ఉండిపోయింది. అది ఆ సమస్య క్లియర్ చేయాలనేటువంటి పట్టుదల, నా మనస్తత్వం అది. గ్రామంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేయవలసిన అవసరం పెద్దల మీద ఉంది కాబట్టి పెద్దలను నేను హెచ్చరించడం జరిగింది, నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేదో కొలుక్కు వచ్చింది, మళ్ళీ రివర్స్ అయింది అని చెప్పి కూర్చున్నాం, తప్పులేదు, ఆక్షేపం లేదు. నేను రాజు తరపున కూర్చోలేదు, నేను రాజు తరపున కానీ కూర్చున్నారని ఊహించుకోవద్దు మీరు. ఫ్రెండ్లీగానే మనం కూర్చుందాం. కూర్చొని ఒకసారి ఏంటంటే ఇది రైటా అది రైటా అన్నది చర్చిద్దాం, ఫుల్ స్టాప్ పెట్టద్దాం దానికి.
మన చర్చలకి వ్యవహారాలకి ఈ అపోహలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టిద్దాం. అది చివరిగా నా కోరిక.